బంగ్లాదేశ్తో చెపాక్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 515 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన బంగ్లాను తన స్పిన్ మాయాజాలంతో దెబ్బకొట్టాడు రవిచంద్రన్ అశ్విన్. తొలి ఇన్నింగ్స్లో బ్యాట్తో చెలరేగి సెంచరీ చేసిన ఈ వెటరన్ ప్లేయర్ రెండో ఇన్నింగ్స్లో బంతితో అదరగొట్టాడు. ఇక ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన అశ్విన్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా అశ్విన్ గేమ్కు ఫిదా అయిన టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ చేసిన చర్య ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. రవిచంద్రన్ అశ్విన్ బంగ్లాదేశ్పై భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును జడేజాతో కలిసి సూపర్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో తన స్పిన్ మ్యాజిక్తో బంగ్లా ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు. 6 వికెట్లతో చెలరేగి ఇండియాకు భారీ విజయాన్ని కట్టబెట్టాడు. ఈ క్రమంలోనే తన కెరియర్లో 37వసారి 5 వికెట్ల హాల్ను సాధించాడు అశ్విన్. వరల్డ్ క్రికెట్లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా ఆసీస్ దిగ్గజం షేన్ వార్న్తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. వీరికంటే ముందు 67 సార్లు 5 వికెట్ల హాల్ సాధించి అగ్రస్థానంలో శ్రీలంక మాజీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కొనసాగుతున్నాడు. ఇక ఈ విన్నింగ్ స్పెల్తో అదరగొట్టిన అశ్విన్ ఆటకు ఫిదా అయిన విరాట్ కోహ్లీ తన 2 చేతులు పైకెత్తి టేకే బౌ అంటూ అభినందించాడు. విరాట్ కోహ్లీ లాంటి దిగ్గజ ప్లేయర్ ఇలా చేయడంతో ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇక తొలి టెస్టులో అదరగొట్టిన అశ్విన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. మరి అశ్విన్కు కోహ్లీ బౌల్డన్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.